హాయ్, గుడ్ మార్నింగ్ మై డియర్. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ చాలా హ్యాపీగా ఉన్నారు అండ్ బాగున్నారని నేను అనుకుంటున్నాను. అండ్ డబ్బులు బాగా సంపాదించి మీ కుటుంబంతో ఎంజాయ్ చేస్తూ ఆరోగ్యంగా ఉన్నారు అని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. అండ్ ఇప్పుడు నేను చెప్పబోయేది ఒక మంచి విషయం గురించి. అదేంటంటే మొత్తం వినండి, వీడియో అయితే మీకు అర్థమవుతుంది అనమాట. భార్యాభర్త అంటే పెళ్ళి చేపించిన తర్వాత మనకు ఒక ఆడపిల్ల భార్య అవుతుంది, కరెక్టా కదా? మన భార్య యొక్క అన్న తమ్ములు కావచ్చు, అక్క చెల్లెలు కావచ్చు, అమ్మ నాన్న కావచ్చు, వీళ్ళకు చాలా మేరకు బుద్ధి ఉండాలి. ఎందుకు తెలుసా? పెళ్ళైన తర్వాత చిన్న పెద్ద గొడవలు మాటలు అది ఇది జరిగిన తర్వాత పుట్టింటికి వెళ్ళిపోతూ ఉంటారు కదా. పుట్టింటికి వెళ్ళిపోయిన తర్వాత అరే నా చెల్లెలు వచ్చింది, నా అక్క వచ్చింది, మా బావ ఎందుకు పుట్టిండు అండ్ అవసరమా అది ఇది అనుకుంటా పెద్ద పెద్ద పుడింగి మాటలు మాట్లాడుకుంటా మన బామర్తులు. ఇంకా అత్తమామలు అయితే నా కూతురు ఎందుకు కొట్టావు, ఎందుకు లాలన పాలన మంచిగా మేము పెంచాము తొక్క మాటలు మాట్లాడుకుంటూ వాళ్ళ ఇంట్లో పోయి పుట్టింటికి వెళ్ళి కూర్చుంటే భుజగిస్తూ నేనున్నాను, మేమున్నాము, వానికి ఇదా చేద్దాం, అలా చేద్దాం, అలా కొడదాం, పోలీస్ కేసు పెడదాం, ఏదేదో సొల్లు మాటలు చెప్పి వాళ్ళని తల మీద ఎక్కించుకుంటారు, వాళ్ళ కూతుర్ని అక్క చెల్లిని. చేస్తాను మనం ఇక్కడ మన జీవితం మనతో పెళ్లి చేసుకొని ఒక సంసారం, ఒక మంచి జీవితం పొందాలన్న ఆలోచన లేకుండా అది పోయి మన ఆడవాళ్ళు అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి అంటే పుట్టింటికి వెళ్ళి కూర్చుంటారు. వీళ్ళకి బుద్ధి లేదు, వాళ్ళ అన్న తమ్ముళ్ళ చెల్లెలకి అక్కలకి బుద్ధి లేదు. లాస్ట్ చూస్తే కన్నా వాళ్ళు సంసారమే చేస్తున్నారు కదా, భార్య భర్తలు. వాళ్ళకు తెలివి లేదు అమ్మా నాన్నకి, ఆడపిల్ల యొక్క అమ్మ నాన్న. చేశాను అరే పుట్టింటికి వచ్చిందంటే భర్త అన్న తర్వాత కొడతాడు తిడతాడు అని చెవి కింద రెండేసి అసే నువ్వు పెళ్ళి ఎందుకు చేసుకున్నావు, పెళ్లి చేయించినప్పుడు వద్దని చెప్పి ఇంట్లో కూర్చుంటే అయిపోయేది కదా అని చెప్పి భయపెట్టి రిటర్న్ వెళ్ళు, నువ్వు ఎలా వచ్చావో అలాగే వెళ్ళి సంసారం చేయంటే భయపడి సంసారం చేయదు. 100% మంచిగా ఉంటుంది, భర్తతో మంచిగా మెలుగుతుంది, గౌరవం ప్రేమ అర్థం చేసుకుంటుంది, సంసారం చేస్తుంది సార్. కానీ ఈ ఆడపిల్లల వాళ్ళ అమ్మా నాన్న వీళ్ళు పెద్ద పుడింగిలాగా తల మీద ఎక్కించుకొని సంసారం మొత్తం సర్వనాశనం చేసి విలువలు లేకుండా అయిపోతూ ఉంటారు. ఇలా అవ్వకండి దయచేసి, ఓకేనా? అరే మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, భార్య భర్తలు అన్న తర్వాత గొడవలు ఉంటాయి, మంచి చెడు నష్ట కష్టాలు సమస్యలు అన్నీ వస్తుపోతూ ఉంటాయి. కానీ 100% ఈ పని చేయండి. పెళ్ళి చేపించిన తర్వాత వదిలేని వాళ్ళ బతుకు వాళ్ళు బతుకుతారు, ఓకేనా? కానీ లేనిపోని సొల్లు కబుర్లు చెప్పి సంసారం నాశనం చేయకండి. లేదంటే పెళ్ళి చేయకుండా ఇంట్లో కూర్చోబెట్టుకోండి, మీ కూతుర్ని ఇంట్లో కూర్చోబెట్టుకోండి, పెద్ద దుకాణాన్ని పెట్టుకుంటారు. తర్వాత భార్యాభర్తలు మీరు ముసలోళ్ళు అయిపోయారు కదా, ఎలా ఉన్నారు? ఎలా మీ భర్త మిమ్మల్ని ఇవ్వట్లేదా? మీ భార్య మిమ్మల్ని తిట్టలేదా? మంచి చెడు సమస్యలు రాలేదా? వస్తాయి, అలాగే మా మధ్యలో కూడా వస్తున్నాయి కదా. అయితే నేను చెప్పేది ఏంటంటే మగవాళ్ళందరూ అనుకోవాలి, మా మధ్యలో కూడా వస్తుంది కదా, వాళ్ళని మేము తట్టుకొని ముందుకు వెళ్తాం. అంతేగాని మీరు నా భార్యని ఎందుకు ఇలా తల మీద పెట్టుకొని పోలీస్ కేసు పెడతాం, కొడతాం, తీరుతాం, లేదంటే విడాకులు ఇస్తామని చెప్పడం అవసరమా? కాబట్టి ఒకటే బామ్మర్దులు అండ్ అత్తామామలు ఒకటే గుర్తుపెట్టుకోండి, పెళ్ళి చేపించేది ఉంటే మూసుకొని వదిలేయండి. మా భార్యాభర్తలు వాళ్ళు కింద పైన పడతారు, వాళ్ళే సెట్ అవుతారు. కానీ మధ్యలో జూరి వాళ్ళ సంసారంలో నిప్పులు వేయకండి, సరేనా? లేకుంటే పెళ్ళి చేయించకుండా ఇంట్లో పెట్టుకోండి, అప్పుడు దుకాణం పెట్టుకున్న తర్వాత మీకు అర్థమవుతుంది, ఓకేనా? పెళ్ళి చాలామంది చూస్తున్నాం బయట, జీవితాలు సంకనాకిస్తున్నారు, ముఖ్యంగా ఆడపిల్లల వాళ్ళ అమ్మ ముండలు. మీరు సక్రంగా ఉంటే మీ కూతురు సక్రంగా ఉంటుంది, మీరే సక్రంగా లేరు, మీ కూతురు ఎలా ఉంటుంది? మీరు కనిపించకుండా చేయొచ్చు అక్రమ సంబంధాలు, పెద్ద పుడింగి పనులు, చెడు పనులు, కానీ మీ కూతురు కనిపించేటట్లు చేస్తుంది. అర్థమైందా? పెంచితే సక్రంగా పెంచి పెళ్లి చేయించి భర్తని ఎలా చూసుకోవాలి, పిల్లల్ని ఎలా చూసుకోవాలో నేర్పించి పంపండి. లేదంటే మూసుకొని దుకాణం పెట్టుకోమని చెప్పిన ఇంట్లో. కరెక్టా కాదా అడిగారు? కరెక్టా కాదా? అరే చాలా మేరకు 60-70% సంసారాలు నాశనం అవ్వడానికి కారణమవుతున్నారు ఆడపిల్లల వల్ల. అమ్మ వాళ్ళు, ఈ పక్కన ఉన్న వాళ్ళు, వీళ్ళకి ఏం పని పడలేదు, ఈ అక్రమ సంబంధం అంట. వీళ్ళని జైల్లో పెట్టి 5 సంవత్సరాలు జైల్లో పెడితే సక్రంగా అవుతారు. కారం పొడేసి కొట్టాలి వీళ్ళకి. ఆ మగవాళ్ళు కావచ్చు, ఆడవాళ్ళు కావచ్చు, అక్రమ సంబంధం పెట్టుకునే వాళ్ళకి. పెళ్ళి ఎందుకు చేసుకున్నారు? పెళ్లి చేసుకున్నప్పుడు దొరకడం లేదా ఏంటి భార్య దగ్గర, లేదంటే మీ భర్త దగ్గర? దొరుకుతుంది కదా, A to Z చేసుకోండి. అంతేగాని అక్రమ సంబంధం పెట్టుకోవడం, సొల్లు మాటలు వినడం, డబ్బు ఉన్న వాళ్ళని చూసి పెళ్లి చేసుకోండి.
పెళ్లి చేసుకున్న తర్వాత డబ్బులు లేదు నీ ఇది ఇప్పిస్తారు అంటే ఎవరి గోళ్ళ వాళ్ళకు ఉంటుంది, ఎవరి కర్మ ఎవరి జీవితాలు వాళ్ళకు ఉంటుంది. సక్రంగా సెట్ చేసుకొని అండ్ ఏమంటారు అడ్జస్ట్మెంట్ చేసుకొని ముందుకు వెళ్ళిపోవాలి, అంతేగాని లేనిపోని ఆలోచించి సంసారాల జీవితాలు నాశనం చేసుకోండి. మర్డర్లు జరుగుతున్నాయి ఎందుకు? కొంచెం మంచిగా ఉండండి, భార్య భర్తలు మీరు అర్థం చేసుకొని మంచిగా ఉండండి. మీ అమ్మ వాళ్ళ మాటలు వీళ్ళ వాళ్ళ మాటలు వినేసి సర్వనాశనం చేసుకోకండి, మీ పిల్లల జీవితాన్ని సర్వనాశనం చేయకండి, సరేనా? ఆల్ ది బెస్ట్ బామర్దులు అండ్ ఆడపిల్ల అమ్మ నాన్న వాళ్ళకి చెప్తున్నా, ముఖ్యంగా కొడుకుల్లారా పెళ్ళి చేపిస్తే వాళ్ళగాళ్ళు చూసుకుంటారు, వదిలేయండి. కానీ మీరు పట్టించుకొని వాళ్ళ సంసారాన్ని నాశనం చేయకండి, అర్థమైందా? థ్యాంక్ యూ అండి. ఇక్కడ ఏమైనా తప్పుగా మాట్లాడి ఉంటే నన్ను క్షమించండి, తప్పుగా ఏం లేదు, ఉన్న వాస్తవమే చెప్తున్నా కాబట్టి, పచ్చిగా చెప్తున్నా కాబట్టి ఏమనుకోవద్దు. అండ్ ఆల్ ది బెస్ట్. అండ్ ఒకటి గుర్తుపెట్టుకోండి, మనం కూడా ఒకరికి బామర్దులు అవుతాం, ఒక్కరికి మామయ్యను ఏదో అలా అవుతాం. మనం కూడా మన పిల్లలని కావచ్చు, మన అన్న కూతుర్లను కావచ్చు బుదగించొద్దు, చేయి కింద రండి ఇచ్చి సంసారం చేసుకోమని చెప్పాలి, ఓకేనా? ఆల్ ది బెస్ట్ అండి.